పార్లమెంటు ఎన్నికల వేళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఇందులో చేరికలపై సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రీసెంట్ గా తమ పార్టీ గేట్లు ఓపెన్ చేశామన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వరుసగా నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈ టైంలో గెలిచిన పార్టీని వదిలిపెట్టి ఇతర పార్టీల్లో చేరేవారిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ సవరించి సభ్యత్వం వెంటనే రద్దు చేయాలంటూ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. దీంతో ఇక్కడ మేనిఫెస్టోకు రేవంత్ రెడ్డి చేరికలకు పొంతన లేదని మండిపడుతున్నారు పలువురు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైతు వైశాలి, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాసేపటి క్రితం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో న్యాయపత్ర పేరుతో ఢిల్లీలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దీంట్లో చాలా రకాలైనటువంటి హామీలను గుర్తించింది. ప్రధానంగా యువత, మహిళలు, కార్మికులు అట్లా చాలా అంశాలని రైతులను ఉద్దేశించి చాలా అంశాలను దీంట్లో పొందుపరిచి చాలా వరకు హామీలు కూడా ఇచ్చింది. ఉద్యోగ కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలు ఇట్లన్నిటి మీద కూడా మాట్లాడారు. ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అన్ని విషయాలు కూడా వివరించారు. దాని తర్వాత మల్లికార్జున గారికి కూడా మాట్లాడారు. ప్రధానంగా భారత జోడో న్యాయంలో తీసుకొచ్చినటువంటి ఎన్నో హామీలు అవన్నీ కూడా తీస్తాము, గ్యారంటీల కింద 25 గ్యారంటీల కింద చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో ప్రధానంగా మహిళలకు దాదాపు ₹1,00,000 ఏటా పేద మహిళలకు వచ్చే విధంగా మహాలక్ష్మి కోట కింద, అదేవిధంగా అగ్నిపథ్ కింద జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, విద్యా రుణాలు తీసుకున్నటువంటి వారికి మొత్తం రద్దు చేస్తాం, ఆ బ్యాంకులని మేమే చెల్లిస్తాం, ఇట్లా చాలా రకాలైనటువంటి హామీల్ని చెప్పుకోవడం రావడంతో పాటు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరిస్తాం, ఇట్లా చాలా అంశాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ దాంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఒకటి మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది కొంచెం వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మాత్రం 10th షెడ్యూల్ లో ఎవరైతే పార్టీ ఫిరాయించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్లకు వెంటనే సభ్యత్వం రద్దయ్యేలాగా చేస్తామనేటువంటి ఒక హామీ దాంట్లో పొందుపరిచారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇట్లా ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి పదే పదే గేట్లు పూర్తి స్థాయిలో తెరిస్తే ఒక్కరు కూడా ఉండరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే గేట్లు తెరిచాం, ఒక్కొక్కరు రావచ్చు అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం, దాన నాగేంద్ర వెళ్ళిపోయాడు, కడియం శ్రీహరి వెళ్ళిపోయాడు, రేపు తుక్కుగూడ సభలో మరికొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు ఏకంగా వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యం వల్ల కాంగ్రెస్ లో కొంతమంది వచ్చారు, రాజ్యసభ సభ్యుడు కూడా వచ్చారు. ఇట్లా వచ్చే వాళ్ళందరికీ ఎట్లా ముక్కుతాడు పడే అవకాశం ఉంటుంది అనేది కూడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మాత్రం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన మేనిఫెస్టోలో మాత్రం 10th షెడ్యూల్ ని మార్పులు తీసుకొచ్చి ఎవరైతే పార్టీ మారితే వాళ్ళ సభ్యత్వం వెంటనే రద్దయ్యేలాగా ఇట్లా బిల్లు తీసుకొస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడే సొంత పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోని దాంట్లో మరి ఎంకరేజ్ చేయడం ఏంటి, వేరే పార్టీ వాళ్ళని తీసుకోవడం ఏంటి, అలాంటి వాళ్ళకి మరి రద్దు వర్తించారు, అలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా దీన్ని ఖచ్చితంగా ఎక్కుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ గా జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి ఉండే అవకాశం ఉందనే ఒక విమర్శలకైతే తావిచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ మేనిఫెస్టోలోనూ జాతీయ స్థాయిలో ఈ రకంగా మాట్లాడుతుండడం, మీరు సొంతంగా ఇక్కడ ఈ రకంగా ప్రోత్సహించడం ఏంది ఫిరాయింపుల్ని అన్నట్టు కూడా ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి విమర్శ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మేనిఫెస్టోలో చాలా అంశాలు మనం చూసుకుంటూ వచ్చాం. దాంట్లో చాలా అంశాలు యువత, మధ్యతరగతి అన్న అంశంతో పాటు చాలా అంశాలు దీంట్లో పొందుపరిచాడు. కానీ ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఈ రకంగా రేవంత్ రెడ్డికి జలకిచ్చే విధంగా, షాక్ ఇచ్చేలాగా ఈ రకంగా వ్యవహరించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ని సవరించడం అంటే ఇది ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అంశమే. కనుక అది మేనిఫెస్టోలో పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇది కొంచెం మింగులుపడనే అవకాశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 64 స్థానాలు వచ్చాయి, ఖచ్చితంగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొత్త వారు వచ్చే అవకాశం నేపథ్యంలో అది 70కి పెరుగుతుందా, 80 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ కూడా
ఇతర పార్టీల నుంచి వచ్చే గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు బీఆర్ఎస్ పార్టీ లోకి అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 18లో గెలిచే వాళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళిపోయారు, టీడీపీని ఏకంగా విలీనం చేసుకుంది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి అంశం మీద రాళ్లతో కొట్టాలి అనేటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి ఆనాడు చేసినటువంటి సందర్భాలు మనం విన్నాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం గేట్లు వేసేస్తాము, మీరందరూ వచ్చేసేయండి అన్నట్టుగా చేస్తున్నటువంటి అంశం ఏదైతుందో ఇది ఖచ్చితంగా అది 2 నాలుకల ధోరణి వ్యవహరించే అవకాశం ఉన్నట్టుగా ఖచ్చితంగా విమర్శలు పాలే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.